పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వాక్యాలని చదువుకుందాం. పేతురును ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 8-9 వాక్యವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం నేను చదువుతాను, మీరు ఆలకించండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పేతురు గారు దేవుని ప్రజలైన వారితో సెలవిస్తూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మనము కృపాకాలం యొక్క చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు యొక్క రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా కరోనా అనేటువంటి ఒక క్రొత్త రోగం పుట్టుకొచ్చింది. ఇప్పటికే 41 మంది చనిపోయారు ఆ రోగం చేత. చాలా చుట్టుప్రక్కల దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా భయభీతులైపోతూ ఉన్నారు. దేశంలో ఆ రోగం ప్రాకకుండా, ప్రజలు చనిపోకుండా, ఇవన్నీ మనము చూసినప్పుడు ప్రభు యొక్క రాకడ బహు సమీపమై ఉన్నదని తెలుసుకోవాలి. హల్లెలూయా. వీటిని బట్టి మన నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు బాగుగా తెరవబడిన వారు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగటానికి ప్రయాసపడాలి. దేవుని సన్నిధిని అధికంగా వెదకాలి. భయము భక్తితో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాచుకోవాలి. ప్రభు యొక్క రాకడకు నేను నా కుటుంబం సిద్ధపడాలి అనే వాంఛతో మీరు కొనసాగుదురుగాక. హల్లెలూయా. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఒకవైపు సేవకులైనా, ఒకవైపు దేవుని ప్రజలు మీరైనా, ప్రతి ఒక్కరిని అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్దినాలలో దేవుని ప్రజలమైన మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఓ సింహం వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎవరైనా ఉండగలమా? ప్రతి ఒక్కరు పారిపోతూ ఉంటారు. అయితే ఎవరు దొరుకుతారా? దొరికిన వాళ్ళని ఆ సింహం చంపేస్తుంది అక్షరీకంగా. ఆ మధ్య హైదరాబాద్ మ్యూజియంలో కూడా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాంట్లో పడిపోయాడు. ఆ వ్యక్తి యొక్క మెడని పట్టుకొని ఆ సింహం చంపేసింది. ఎవరిని మృంగుదునా అని సాతానుగాడు కూడా దేవుని ప్రజలైన వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు. లోకస్తులని ఆల్రెడీ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రజలైన వారిని మరీ ఎక్కువగా ఎవరిని భక్తిహీనతలో పడవేద్దామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా, ఎవరిని ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా పతన స్థితికి తీసుకొని వద్దామా అని సాతానుడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఈ రోజుల్లో. అందుకే చాలా సంవత్సరాల క్రితం పేతురు గారు ఈ మాటల చేత ధైర్యపరిచి హెచ్చరిస్తూ వచ్చాడు. ఒక వార్నింగ్గా మీరు జాగ్రత్తగా ఉండండి అని. ట్రాన్స్ఫార్మర్ మీద ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటారు, డేంజర్ అని. డేంజర్ అని రాసి పెట్టినా కూడా దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఏమవుతుంది? మొత్తం ఆ వ్యక్తి బర్న్ అయిపోతాడు. దేవుని ప్రజలైన మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మెలకువ కలిగి జీవించవలసినటువంటి రోజులు ఇవి. ఎందుకంటే దేవుడు తన ప్రజలైన మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచి ఒకవైపు పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉంటే, దేవుని ప్రజలైన వారి మధ్యలోనే సాతానుడు కొందరిని బలహీనపరిచి కృంగదీసి తన రాజ్యానికి, నరకానికి తీసుకుని వెళ్ళాలని తన యొక్క ప్రయాస తాను చేస్తూనే ఉన్నాడు. కనుకనే పౌలు గారు సంఘంతో అనేక సందర్భాల్లో ఈ మాటలు చెప్తూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యంలో, అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి, వానిని మీరు గద్దించండి. గద్దించడం అంటే ఎలాగా? నజరేయుడైన యేసు నామములో
పో అనాలి గట్టిగా. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసునామంలో పో, దండం పెడతాను పో అంటే పోతాయా? నన్నే బ్రతిమలాడుకుంటున్నాడని చెప్పి ఇంకా ఎక్స్ట్రాలు చేసింది ఆ దయ్యం. కనుకని ఒక అథారిటీతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ డివైన్ అథారిటీ, దేవుడు ఆ అథారిటీ అధికారాన్ని మాకు ఇచ్చి ఉండగా దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు నజరేయుడైన యేసు నామములో పోనగానే దండ పెడతాయిపోతానయ్యా, దండ పెడతానని చెప్పి కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, యేసయ్య నామములో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు కాబట్టి అపవాదిని మీరు గద్దించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, వాడికి మీరు చోటివ్వకుడి అని దేవుడే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. అపవాది ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నటువంటి రోజులు ఇవి. చాలా సంవత్సరాల క్రితం భౌతికంగా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియాలో వాళ్ళు మకాం వేశారు, వాళ్ళకి దాసులుగా ఉండవలసి వచ్చిన పరిస్థితి అని. ఒకవైపు వాళ్ళు మేలు చేసినా మరొక వైపు వాళ్ళకు బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఇండియాలో వాళ్ళు జొరబడ్డారు అని. కానీ ఆధ్యాత్మిక జీవితంలో సాతానుగాడు కూడా అంతే. ఎవరిలో జొరబడి ఎవరిలో క్రియ చేద్దామా, ఎవరిని బలహీన పెడదామా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. గనుక సాతానుగాడి విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి మనము. హల్లెలూయా. ఆ మధ్య ఒక సహోదరుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడట, ప్రభు నిన్నైతే నేను చూశాను కానీ సాతాన్ని నేను చూడలేదు, వాడిని చూపించయ్యా, వాడిని కూడా నేను చూడాలి అనుకున్నాడు. దేవుడు అంటాడు, వాడిని నువ్వు చూడలేవు, వాడిని చూస్తే నువ్వు చాలా భయపడిపోతావు. కానీ నేను చూడాలి అనుకున్నాడు. ఒక భయంకరమైనటువంటి శబ్దముతో అతను సాతాను గారి దగ్గరకు వచ్చేసరికి దాని చేత చాలా భయపడిపోయాడు ఆ సేవకుడు. చూడండి, సాతాను గాడు అతడు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములో అతను ఒకడై ఉండి దేవుని ప్రజల్ని టార్గెట్ చేస్తూ క్రియ చేస్తూ ఉంటాడు, కృంగదీయాలి అని. ఈ రోజుల్లో ఆ సాతాను గాడు దేవుని ప్రజలకు విరోధంగా క్రియ చేయకుండా నిమిత్తం మనం ఎలా అలర్ట్గా ఉండాలనే సంగతిలో ఒక 5 విషయాలు మీకు ఈ పూట తెలియచేస్తాను. ఈ మాటలన్నీ మీ వినికిడిలో నా దేవుడు స్థిరపరచునుగాక. హల్లెలూయా. సాతానుగాడు ఒకడే అనుకుంటాం, ఒకడు కాదు, వాడు వెంబడి ఇంకా చాలా సాతానులు ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, ఎక్కడ అపవిత్రాత్మలు చోటివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. ఒక్క సాతానుగాడికి చోటిస్తే మరల వాడు వెళ్ళి ఇంకా 7-8 మంది సైతాన్లు తీసుకొచ్చి క్రియ చేయవచ్చు అని. సాతానుగాడు అలా క్రియ చేస్తాడు. ఆ మధ్య దయ్యం పట్టిన ఒక సహోదరి మందిరానికి వచ్చినప్పుడు ఆమె నిమిత్తం ప్రార్థన చేసాము, బాగైపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అటాక్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇక ఆ పూటే మేము గుడాల పండుగ పనులకు వెళ్ళిపోయాం, మందిరంలో ఎవరు కూడా లేరు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, వేరే చర్చికి తీసుకెళ్ళారు. వచ్చిన తర్వాత ఆ సహోదరి ఎలా ఉంది అని మేము కనుగోడానికి ఆ చర్చికి వెళ్ళాం, వేరే చర్చికి. అక్కడికి వెళ్తే ఆమె కూర్చోంది, ఆమె ప్రక్కన మేము కూడా కూర్చొని వెళ్ళావా లేదా అని అడిగితే ఆ సైతాన్ అన్న మాట ఏంటో తెలుసునా, వెళ్ళాను కానీ ఇంకా 7 మందిని తీసుకొచ్చాను, పోనే తిరిపి 7 పేరే కుట్టుటూ ఉంది అంటది అర్రంలో. డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఆ తర్వాత అక్కడ చెప్పాము వాళ్ళ సహోదరునితో, మీరు ఇక్కడ కుదరదు, మీరు మందిరాన్ని తీసుకురండి, ఉపవాసించి ప్రార్థన చేస్తామన్నప్పుడు అలాగే వాళ్ళు తీసుకొచ్చారు. ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండి ఆ సహోదరు నిమిత్తమై ప్రార్థన చేయగానే ఆ సహోదరులో ఉంటున్న దురాత్మ బయటికి వచ్చి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకడు అనుకుంటాం, ఒకడు కాదు, వాడి వెంబడి ఇంకా చాలామంది గ్యాంగ్ ఉంటుంది. ఆ సాతానుడి యొక్క కుయుక్తిలోనికి దేవుని ప్రజలు లోనవ్వకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇంకొక సంగతి ఏంటంటే, ఆ మధ్య ఓ సహోదరుడు మధ్యరాత్రిలో లేచి ప్రక్కనే పడుకున్నటువంటి వాళ్ళ కొడుకున్నాడు, చిన్నోడు బుడ్డోడు, వాడు చెయ్యిని కొరికేసాడు అంతే. చెయ్యిని కొరికేస్తే వాడు బ్యా అన్నాడు అంతే. వాళ్ళ భార్య కూడా భయపడిపోయి వెంటనే
వెంటనే ఏంటి పరిస్థితి అని చెప్పి భయపడి అడుగుతుంది. ఆయన అంటాడు, నేను బాగానే ఉన్నానన్నా, కానీ రాత్రిలో ఏమైందో ఏమో కానీ వాడు చేయి కొరికేశాను, భయంకరంగా వాడు రక్తం వచ్చేసిన చేతికి అని. దురాత్మ ఏ విధంగా ఎవరిలో ఉండి క్రియ చేస్తుందో తెలియని పరిస్థితి. రాత్రికాల సమయంలో పడుకొని ఉంటారా, సడన్గా దిక్కులు లేచి అలాగే కేకలు వేస్తూ ఉంటారు. పడింది, వచ్చింది అని కేకలు వేస్తూ ఉంటారు. ఇంకొకళ్ళకి పాములు తేళ్లు పడ్డట్టు అదొక టెన్షన్ కొందరికి. ఇవన్నీ కూడా రాత్రుల్లో నిద్ర పట్టకుండా చేసే చేష్టలు ఉన్నాయి. సాతాని డైరెక్ట్గా అటాక్ చేస్తూ బలహీనపరిచే కార్యాలు ఉన్నాయి. కనుక వీటన్నిటి మధ్యలో దేవుని ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యముగా అతని తంత్రములను ఎరిగి మనము జాగ్రత్త పడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. అయితే ఒకవైపు ఎవరిని మృంగుదునా అని అతడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. కానీ యేసయ్యను చూస్తూ మనము ముందుకు సాగినట్లయితే వారిని ధైర్యంగా మనం జయించగలము. హల్లెలూయా. సాతాను గారిని చూడాలి, లేక మనుషులను చూడాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి అంటే వాడిని జయించలేము. యేసు వైపు చూచుచు ఆయన ఇచ్చేటువంటి శక్తిని, బలాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని జీవించినప్పుడే వాడిని ధైర్యంగా ఎదిరించగలము. మెరక ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, సాతాన్ని జయించాలంటే, అపవిత్రాత్మలను జయించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఆ శక్తి లేకపోతే దేవుని ప్రజలు జయించలేరు. కనుక విశ్వాసుల్లో కూడా కొంతమంది సాహసించి దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారా? వాళ్ళకు పట్టినటువంటి దయ్యాలు ప్రార్థన చేసిన వాళ్ళకి వచ్చేస్తాయి. కనుకనే రాత్రులు నిద్ర పట్టకుండా బాధపడి కలవరిస్తూ చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. కనుక వాడి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మనము జీవిస్తే మనం జాగ్రత్తగా సాతాన్ని ఎదుర్కోగలము అనే సంగతులు మీకు తెలియచేస్తాను. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు గమనించండి. అపవాది అయినటువంటి సాతాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కానీ వారిని జయించటానికి పౌలు గారు పేతురు చెప్తున్నటువంటి కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మాటలని దేవుని ప్రజలు పాటించగలిగితే, ఒకటి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి అని అంటాడు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి దేవుని ప్రజలు జీవించినట్లయితే అపవాది అయినటువంటి సాతాన్ని జయించగలరు. నిబ్బరమైన బుద్ధి ఇంగ్లీష్లో సోబర్ మైండ్ అని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి. 1 Peter 5th chapter 8th verse. Speak loudly, read loudly. సోబర్ మైండ్ అని ఒక మాట. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి. నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి, ఇవి లేకపోతే సాతానుడు గర్జించు సింహం వలె వచ్చి తాను అటాక్ చేస్తూ బలహీన పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యక్తి అపవిత్రాత్మల చేత బాధింపబడుతూ ఉన్నాడు, పీడింపబడుతూ ఉన్నాడు అంటే అతనిలో అపవిత్రాత్మలు ఉండటం ద్వారానే. మంచుగా ఉన్న వ్యక్తి సడన్గా అన్క్లీన్ స్పిరిట్స్ చేత, గతంలో ఇక్కడే ఆ మధ్య ఒక సహోదరుని తీసుకొచ్చాడు. బాగున్న వ్యక్తి పిచ్చి చేష్టలు చేస్తున్నాడంటే వీడి దయ్యం పట్టిందని కన్ఫర్మ్ అయిపోద్ది. కొందరిని తీసుకొస్తారు, వాళ్ళు ఇలాగ ఉరుము చూస్తూ ఉంటారు, వీడికి ఏదో పట్టిందరా ఏమి కనుక్కుంటానే. సేన అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వాక్యంలో అతను కూడా అతనికి చాలా దయ్యాలు పట్టి సమాధుల్లో అతన్ని పెట్టారు, సంఖ్యల చేత బంధించారు. అతడు తన శరీరాన్ని నునిపోయినటువంటి ఒక రాళ్లతో తన శరీరాన్ని హింసించుకుంటూ బాధ పెట్టుకుంటూ ఆ సమాధుల్లో సంఖ్యల చేత కట్టబడిన వాడై బాధపడుతూ ఉన్నాడు. అదే మార్గము గుండా యేసుక్రీస్తు వారు బయలుదేరి వెళుతూ ఉంటే వెంటనే వాడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? చూడండి, సాతాను గాడికి వెంటనే అర్థమైపోయింది. వెంటనే కేకలు వేస్తూ ఉన్నాడు, నాతో నీకేమయ్యా, నా దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అని.
ఎందుకంటే అప్పటికే యేసయ్యకు కూడా తెలిసిపోయింది, వీడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతూ ఉన్నాడు, వెళ్ళిపో అని యేసయ్య గద్దించగానే అవంటాయి, మా జోలికి రావద్దయ్యా, మా జోలికి రావద్దు, దండం పెడతాం, అదిగదిగో పందులు ఉన్నాయి, 2000 పిక్స్ ఉన్నాయి, వాటిలో జొరబడి మేము వెళ్ళిపోతాం, వదిలేసే, సరే వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించగానే ఆ అన్క్లీన్ స్పిరిట్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ పందుల్లో వచ్చి చూడండి ప్రపాతములో మునిగి చచ్చి కంపు కొట్టే. హల్లెలూయా. సేన, అతని పేరు సేన, బైబిల్లో రాయబడి ఉంది. 5వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి, ఆ మాటను చదువుకుందాం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకుని చూడండి స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండెను. హల్లెలూయా. స్వస్థ చిత్తుడై, అంతవరకు తాను వస్త్రాలు లేకుండా ఉన్నాడు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అపవిత్రాత్మలు అతన్ని బాధిస్తూ ఉన్నాయి, దుఃఖ పెడుతూ ఉన్నాయి, బాధ పెడుతూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు అతన్ని బాగు చేస్తున్న వెంటనే అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండెను. స్వస్థ చిత్తుడై, నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడై. మైండ్ అప్సెట్ అయింది అన్నప్పుడు, దురాత్మలు క్రియ చేసినప్పుడే నిబ్బరమైన బుద్ధిని దేవుని ప్రజలు కోల్పోతూ ఉంటారు. టెన్షన్తో కొంతమంది లోకంలో గమనించినట్లయితే వెంటనే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. నిబ్బరమైనటువంటి ఒక కాన్సన్ట్రేట్ మైండ్ ఉండదు. సాతాను గారు చెప్తాడు, ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయి, నీ కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయాయి, నీవు చేస్తున్న జాబ్లో టెన్షన్స్ ఎక్కువయ్యాయి, సూసైడ్ చేసుకొని చచ్చిపో అంటాయి. ఆ మాట విని దేవుని ప్రజలైన వాళ్ళు కూడా స్వస్థ బుద్ధిని కోల్పోయి సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు లేకపోలేదు. గనుకనే దేవుని ప్రజలు స్వస్థ బుద్ధి గలవారే జీవించుదుముగాక. హల్లెలూయా. స్వస్థ బుద్ధి, ఆ డివైన్ మైండ్. లోకంలో ఉన్నప్పుడు ఆ స్వస్థ బుద్ధి లేదు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాళ్ళు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ స్వస్థ బుద్ధిని, నిబ్బరమైనటువంటి బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహించాడు, వివేచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అనే ఆ విచక్షణ జ్ఞానాన్ని ప్రభు నీకు ఇచ్చినప్పుడు ఆ నిబ్బరమైన బుద్ధిని నీవు కాచుకోవాలి, లేకపోతే సాతానుడు బలహీన పెట్టి కృంగదీస్తాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా గమనించినట్లయితే అక్కడ తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు ఉన్నాడు. అతను కూడా తండ్రి మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా ఆస్తి అంతయు కూడా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు పెట్టి అన్నీ కూడా కోల్పోయి తాను బాధపడుతున్న సమయంలో బైబిల్లో రాయబడి ఉంది, ఎప్పుడైతే తన జీవితాన్ని స్పాయిల్ చేసుకొని తనకున్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకొని తాను బలహీనపడిన స్థితిలో, ఆకలితో ఉన్న స్థితిలో, నా తండ్రి దగ్గర పనిచేసే పని మనుషులకే విస్తారమైన ఆహారం ఉంది కదా, మరి నాకు ఆహారం లేదే అని తాను బాధపడుతూ బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే తాను పశ్చాత్తాపడ్డాడో అప్పుడు తనకు బుద్ధి వచ్చెను. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలకు తల్లిదండ్రులు బుద్ధి చెప్తూ ఉంటారు, నీవు జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉన్నాయనా అని. లేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తిస్తాను అన్నప్పుడు చెడిపోయిన తర్వాత బుద్ధి వస్తే ఏం ప్రయోజనం చూడండి. అందుకే బైబిల్ కూడా చెప్తూ ఉంది, బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్కి, లేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో వెనుకబడిపోయే జీవితానికి దేవుని ప్రజలు ఎన్నడూ కూడా చోటు ఇవ్వకూడదు. ఇచ్చారు అంటే అది సాతాను యొక్క కుయుక్తి. స్వస్థ బుద్ధితో జీవించిన వాళ్ళు సడన్గా సాతాను యొక్క అపవిత్రాత్మకు సంబంధించినటువంటి బుద్ధి ప్రవర్తన చేత జీవించినప్పుడు జీవితాలు నాశనం అవుతాయి, ఉన్నవి నష్టమవుతాయి, ఆస్తి సొత్తు ఏమి ఉన్నా కూడా అవి కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అయితే చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన జీవితాన్ని నూతనపరుచుకున్నాడు. ప్రేమిన వర్లరా, హల్లెలూయా. దేవుని ప్రజలైన వాళ్ళు సాతాన్ని జయించాలంటే, అపవాది ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్న ఈ రోజుల్లో
వారిని జయించడానికి నీకు కావాల్సింది ఏంటో తెలుసునా? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి. అతను ఏ విధంగా క్రియ చేస్తాడు? కొన్ని చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు విడిచిపెట్టి బాప్తిజం తీసుకొని సన్నిధికి వస్తూ ఉంటావా? మరలా చెప్తాడు, ఏం కాదులే, కొద్దిగా తీసుకోవచ్చు, తప్పులేదు, బైబిల్లో కూడా రాయబడింది తీసుకుంటే ఆరోగ్యం అంట అని చెప్పి సాతానుగాడు ఏం చేస్తాడు? మరలా ఆ త్రాగుడు వ్యసనాలకు గురి చేస్తాడు. ఆకు, ఒక్క, పొగాకు ఇంకా ఇవి కూడా వదిలివేసి ఉంటారా? మరలా వాటికి చోటిస్తారు. అప్పుడేమైంది? నిబ్బరమైన బుద్ధిని కోల్పోయి బుద్ధిహీనతకు చోటిచ్చావు అని అర్థం. చేయరాని కార్యాలు దేవుని ప్రజల జీవితాల్లో మరలా చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? ఆ నిబ్బరమైన బుద్ధిని కోల్పోవటం ద్వారా. అందుకే సడన్గా కొందరు అంటారు పిల్లల గురించి, చాలా బాగున్నదన్న ఈ పిల్ల, చాలా బాగున్నాడన్న వీడు, కానీ ఏమైందో ఏమో అర్థం కావట్లేదు, వీడి బుద్ధి పాడైపోయింది అని. అది ఎవరు పాడు చేసే కార్యం? అది సాతానుడు పాడు చేస్తాడు. గనుకనే ఈ విషయంలో దేవుని ప్రజలైన మీరు, మీ పిల్లలు జాగ్రత్తగా ఉందురుగాక. ఒకవేళ అలాంటి నిబ్బరమైన బుద్ధిని కోల్పోయి ఉంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడి స్తుతి స్తోత్రాలు చెప్పి వారిని మీరు గద్దించారనుకో, నజరేయుడైన యేసు నామములో పో అని నీవు గద్దించావనుకో, ఆ నిబ్బరమైన బుద్ధిని పాడు చేసే సాతాను క్రియలన్నీ కూడా తొలగిపోవునుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో ఒక నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఓనేసిఫోరు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. ఓనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ಆದರಿಂಚನು. ತಿಮೋತಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. ಓನೇಸಿಫೋರು ఇంటివారెందు కనికరము చూపునుగాక. అతడు ఒక మంచి విశ్వాసి, సేవకుల క్షేమాన్ని, సంఘక్షేమాన్ని కోరి ఒక మంచి గుడ్ బిలీవర్. అతడు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, అన్నీ కూడా అర్థం చేసుకుని సంఘంలో నడుచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ సాతానుకు సంబంధించినటువంటి బుద్ధి కలిగి జీవించిన వాడు కాదు. తాను రక్షించబడి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఒక గుడ్ నేచర్, ఒక మంచి ఒక నిబ్బరమైనటువంటి బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగి అన్క్లీన్తో కూడినటువంటి లేకపోతే అపవిత్రాత్మలతో నింపబడినటువంటి బుద్ధి కాదు. చెడుతనము, అక్రమాలు, అన్యాయాలు వీటితో నిండినటువంటి జ్ఞానం కాదు. లోకంలో గమనిస్తూ ఉంటాం, కొందరు వ్యాపారాలు, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎంత నేకగా మోసం చేస్తారంటే అది ఎవరు కూడా కనిపెట్టలేదు. తక్కెడ ఉంటుంది, అక్కడ వెయిట్ చూసే అవి ఐరన్స్ ఉంటాయి, వాటి క్రింద ఏదో ఒకటి పూసి జ్ఞానంగా వాళ్ళు కొలత చేసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు తెలియని పరిస్థితుల్లో మోసాలు చేసి ఎంతో డబ్బును కూడా పెట్టుకుంటూ ఉంటారు. న్యాక్గా ఎంతో తెలివితేటలతో, లోక సంబంధమైన తెలివితేటలు అంటారు అవి. కానీ లోక సంబంధమైన ఆ తెలివితేటలు, నిబ్బరమైన బుద్ధి దేవుని సంఘములో, దేవుని దగ్గర అవి పనికిరావు. ఆ జ్ఞానంతో మనం ఇక్కడ బ్రతకలేము, పరలోక రాజ్యానికి చేరలేము. అందుకే పౌలు గారు సంఘంతో చెప్తారు, లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవునికి వైరము. ఆ జ్ఞానము, తెలివితేటలు ఉండవచ్చు, బ్రతకటానికి ఎన్నో మార్గాలు వెతుక్కొని దేవుని ప్రజలైన వాళ్ళు గతంలో ఒకవేళ అలా ఉన్నా, కానీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నిబ్బరమైన బుద్ధి, ఆ డివైన్ విజ్డమ్, ఆ జ్ఞానము చేత నింపబడుదురు కాక. హల్లెలూయా. ఓనేసిఫోరు అలాంటి నేచర్ కలిగిన వ్యక్తి. అతనిలో ఒక మంచి సుగుణాలు ఉన్నాయి. అతడు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఎలాంటి సిచ్యుయేషన్లు అంటే, పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో వేయబడ్డాడు. అనేక ప్రాంతాలు సువార్త ప్రకటిస్తూ ఉంటే అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు గారిని
వెతుక్కొని వచ్చాడు రోమ్ ప్రాంతానికి వచ్చి అక్కడ సంకెళ్లను గురించి సిగ్గుపడక ఇప్పుడు సడన్గా ఒక పాస్టర్ గారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, జైల్లో ఉన్నాడు అనగానే మీరు ఎలా ఫీల్ అవుతారు? అరే ఆయన జైల్లో ఉండడమా చే అని నెగిటివ్గానే ఆలోచిస్తారు, కానీ పాజిటివ్గా ఆలోచించారు. ఇప్పుడు అలాగే పౌలు గారు కూడా రోమాలో చెరసాలో వేయబడ్డాడు, కానీ అక్కడ సంఖ్యలను గురించి సిగ్గుపడక, అరే సేవకుడు జైల్లో ఉన్నాడు కదా, పరిస్థితి ఏంటి, అతను ఎలా ఉన్నాడు, అతను పరిస్థితి ఏంటని ఎరిగి శ్రద్ధగా నన్ను కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. హల్లెలూయా. చూడండి, సంఘములో ఒక సోబర్ మైండ్ లేకపోతే ఆ నిబ్బరమైన బుద్ధి కలిగిన వాళ్ళలో ఉండవలసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే నెగిటివ్ ఆలోచన కాకుండా ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనతో నిండి ఉండడమే ఒక మంచి సుగుణం. నెగిటివ్గా ఆలోచించడం, నెగిటివ్ థాట్స్తో ఉండడము, ఇవి దేవుని ప్రజలకు అంత తగవు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ కూడా వ్రాయబడి ఉంది, సంఘములో దేవుని ప్రజలు ఎలా వాళ్ళ ప్రవర్తన ఉండాలి అని చాలా విషయాలు చెబుతూ, వృద్ధులు ఎలా ఉండాలి, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీలు, యవన పురుషులు, ఆ తర్వాత పిల్లలు, సంఘములో సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్తో కూడినటువంటి ఒక పరిస్థితి సంఘములో ఉండాలనుకుంటే వాళ్ళలో ఏముండాలి? స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి అని అంటాడు. దేవునికి మహిమ కలుగును కాక. స్వస్థ బుద్ధి కలిగిన వారై, వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంటే చాడీలు చెప్పేవాళ్ళు కాకుండా, లేకపోతే కుటుంబాలను నాశనం చేసేవాళ్ళు కాకుండా. యెసన్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, ముసలిదానికి పని పాటు ఉండదట, ఈ కొంపలో ఆ కొంపలో, ఆ ఇంటికి వెళ్ళి కొంపలో గోల్చే పని అంట. అందరూ కాదు, కొందరు సమయం ఉంది కదా అని వ్యర్థపు చేంజ్ చేస్తారు. ఆ ఇంటికి వెళ్ళిపోయి భార్య భర్త చక్కగా వాళ్ళు పెడతారు, మాయ్ నీ భర్త గురించి జాగ్రత్తగా ఉండు, నీ భార్య గురించి జాగ్రత్తగా ఉండు అని. అనుమానమనే పెనుభూతాన్ని విత్తినప్పుడు ఏమవుద్ది? ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. అయితే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వృద్ధులైనా, వృద్ధ స్త్రీలైనా ఆ సోబర్ మైండ్, ఆ స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కుటుంబం ఏదైనా పాడైపోయినప్పుడు దాన్ని సెట్ చేయటానికి ప్రయాసపడతారు. కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నప్పుడు దాన్ని సరిచేయటానికి ఇష్టపడతారు, కానీ పాడు చేయటానికి ఇష్టపడరు. అందుకే సంఘములో ప్రజలు ఎలాగూ జీవము కలిగిన దేవుని సంఘములో, తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. కుటుంబంలో మీ పిల్లల ప్రవర్తన మీకే అర్థం కాని పరిస్థితి, కొందరికి మీకే అర్థం కాని పరిస్థితి. నా కుమార్తె ఎలా ఉంటుంది, నా కొడుకు ఎలా ఉంటాడు అని ఆ మైండ్ని కూడా కొందరు క్యాచ్ చేయలేని పరిస్థితుల్లో అర్థం కాక తలబీక్కొని చాలా బాధపడుతూ ఉంటారు. ఒక 2-3 పిల్లలకి, మరి ఇంతమంది పిల్లలు ఉన్నారు నాకు ఆత్మీయంగా, ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆత్మీయంగా, మరి నేనెట్లా ఎలా నడిపించాలో ఒకసారి ఆలోచించండి. ఇంట్లో 2-3 పిల్లలనే వాళ్ళు భరాయించలేని పరిస్థితుల్లో ఈ పిల్లలు ఏంట్రా బాబు, ఈ కుటుంబం ఏంట్రా బాబు అని పారిపోయి బావిలో దూకిన మహానుభావులు ఎక్కువ ఉన్నారంటారు యేసన్న గారు. అలాంటి పరిస్థితుల్లో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. చిన్న వయసులో ఉన్న తిమోతితో చెప్తూ ఉన్నారు. దానికి ఏం కావాలి? ఆ సోబర్ మైండ్, స్వస్థ బుద్ధి ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకే సంఘములో దేవుని ప్రజలైన వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగి ఉంటే అపవాదిని మీరు ఎదురింతురుగాక. హల్లెలూయా. అపవాది ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. సరే వాడు వచ్చాడులే మాకెందుకులే అనుకోకూడదు. ఆ స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి కలిగినాం అనుకోండి, వీడి ఇలా అటాక్ చేయబోతున్నాడు, మనుషుల్లో చొరబడి క్రియ చేయబోతున్నాడు, లేకపోతే కుటుంబంలో వీళ్ళలో ఉండి క్రియ చేయబోతున్నాడు అని వెంటనే పసిగట్టి వారిని జయించగలం. ఆ స్వస్థ బుద్ధి లేకపోతే వారిని జయించలేం. కనుక ప్రేమిన వర్లరా, ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి సాతాను యొక్క కుయుక్తులో దేవుని ప్రజలు పడకుండా నిమిత్తమై ఆ స్వస్థ బుద్ధిని దేవుడు ఇది మొదలుకొని మీకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యములో అక్కడ ఇంకొక మాట, మెలకువగా ఉండుడి. ఒకటి, మీరు సాతానును జయించు నిమిత్తమై, వాడి తంత్రాలను పడకుండా నిమిత్తమై, వారిని ఎదిరించు నిమిత్తమై నీవు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. రెండవది, మెలకువ కలిగి ఉండుడి. మెలకువతో ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు అర్థమైపోద్ది. మెలకువ లేని వాళ్ళు, మెలకువ ఉండేవాళ్ళు. అందుకే మెలకువ లేకపోతే అన్నిటికీ హల్లెలూయా అంటారు. ఏం చెప్తుండేది ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో మెలకువ లేకపోతే ఎలా? ముఖ్యముగా ఇక్కడ ఒకవేళ లేకపోయినా కూడా సాతానుగాడు వచ్చినప్పుడు వాడి ఎదుట నీవు మెలకువ కలిగి ఉందువు గాక. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యంలో ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్తూ ఉన్నారు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి లెమ్ము. ముఖ్యముగా ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని ప్రజలు నిద్ర ఆత్మకి చోటు ఇవ్వకూడదు. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు ముందుగా ఒక పూట ఉపవాసం ఉండి వస్తే బెటర్. ఫుల్గా తినొచ్చి కూర్చున్నారు అనుకో అంటారు, గొరకలు వినబడతాయి. కొన్ని చోట్ల అలాగే ఉంటుంది. సరే అలసిపోయారంటే, ఒక అలసిపోతే ఇక ఎందుకు చర్చికి రావడం, ఇంట్లో పోయి పడుకోవచ్చు. అలసిపోయి బలహీనమైన స్థితిలో ఉండి, ముఖ్యంగా ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మెలకువ లేకపోతే సాతానుగాడు ఎవరిని మృంగుతున్నాని వెతుకుతూ తిరుగుతున్న వాడు నిద్ర ఆత్మ ద్వారా వాడు క్రియ చేస్తాడు. నిద్ర ఆత్మ. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ రోజుల్లో మేల్కొని ప్రార్థించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే వాన్ని నీవు ఎదుర్కోగలవు. యేసుక్రీస్తు వారు కూడా లోకములు ఉన్నప్పుడు తనను వెంబడిస్తూ ఉన్న ప్రజలతో, శిష్యులతో కూడా అనేక సందర్భాలు చెప్తూ వచ్చారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయిను బರೆದ సువార్త 26ನೇ అధ్యాయం 38ನೇ వాక్య. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మీరు ఇక్కడ నిలిచి చూడండి, నాతో కూడా మెలకువగా నుండుడి అన్నాడు. మొదట యేసే అంటారు, మీరు నాతో కూడా మెలకువగా నుండుడి. యేసే మెలకొని ఉన్నాడు. ఇప్పుడు నేను నిద్రపోతే మీరు అందరు నిద్రపోతారు. పాస్టర్ గారు నిద్రపోయారులే, నాకెందుకులే, ఫ్యాన్లన్నీ ఉన్నాయి. నేను మేలుకొని పెడతాను, మీరు మేలుకుంటారు. నేను స్లోగా మాట్లాడితే మీరు కూడా అలాగే మాట్లాడతారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా. నేను గట్టిగా మాట్లాడితే మీరు కూడా హల్లెలూయా అంటారు. ఆ ఫీలింగ్ నీ 2 ఇయర్స్లో గమనించా. నేను స్లోగా మాట్లాడితే మీరు కూడా, కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినట్లే కొందరు అక్కోళ్ళు సహోదరులు నేర్చుకుంటారు. మరి నా బాణే వచ్చేసిందిరా, కొద్ది గట్టిగా ఉంటే బాగుంటుంది అని. రోజులు గడిచే కొద్ది ముఖ్యంగా దేవుని ప్రజలైన వాళ్ళు మెలకువ కలిగి ఉండాలి. యేసయ్య అంటాడు, మీరు నాతో కూడా మేల్కొని ఉండండి, మేల్కొని ప్రార్థన చేయండి. అయితే శిష్యులు సరేనయ్యా ప్రార్థన చేస్తాం, మేము ప్రార్థన కరంగా అని చెప్పేసి వెళ్ళిపోయి స్తోత్రం అని వెంటనే తల ఉంచుతారు. వెంటనే యేసయ్య వచ్చి, ఎందుకు మీరు మెలకువతో ప్రార్థన చేయట్లేదు? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయండి అంటాడు. సరే ప్రభువా చేస్తామయ్యా అని మరలా కూర్చుంటారా? స్తోత్రం అనగానే ఇలా ఉంచుతారా? సాతానుగాడు పైన ఎక్కి గుద్దుతాడు. ఇంకా క్రింద బోర్లు పడుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు మేల్కొని ప్రార్థన చేయండి, నాతో కూడా మేల్కొని, నేను కూడా మేల్కొని ఉంటాను అన్నాడు. సరే అప్పుడు కూడా నిద్రపోతూ ఉన్నారు. సెకండ్ టైం కూడా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అంటారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. ఆత్మ చెప్తూ ఉంది, చర్చికి వచ్చావు, మోకాళ్ళని ప్రార్థన చేయి. మోకాళ్ళున కానీ ఒక 5 నిమిషాలు మరలా సతికిలు పడి మోకాళ్ళని ప్రార్థన చేయాలి, మెలకువతో ప్రార్థన చేయాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ ప్రార్థన చేయాలనుకుంటారు, కానీ నిద్ర, బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకే ఓ పాస్టర్ గారు ఏం చేసేవాడంటే, ఈ తలకి జుట్టు ఉంటుంది కదా, ఇలా ఒక చిన్న తాడు కట్టి
ఆ పైన కొక్కి ఉంటే దానికి కొక్కి కట్టుకొని మోకాళ్ళని ప్రార్థన చేసేవాడు దేవసాయం పాస్టర్ అని. నిద్ర వచ్చిందనుకో జుట్టు లాగిద్ది, జుట్టు లాగి అలర్ట్ అయిపోయి ప్రభా స్తోత్రం 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 అంటాడు. ఇప్పుడు అలా ట్రై చేసి చూడండి, జుట్లు బాగానే పెంచారు కదా. మెలకువతో, నాతో కూడా మెలకువతో మీరు ప్రార్థన చేయండి అంటాడు, నాతో కూడా. కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకే నేను చెప్తాను, మోకాళ్ళు బలంగా ఉన్నప్పుడే మోకరించి ప్రార్థన చేయుదుముగాక. హల్లెలూయా. కళ్ళు బాగున్నప్పుడే బైబిల్ని సాధ్యమైతే ఎంతవరకు మీరు చదవగలరో అంతవరకు చదివేసేయండి. చేతులు కాళ్ళు శరీరం బాగున్నప్పుడే మీరు దేవుని సన్నిధిని వెతికి రండి. ఇక ఏజ్ అయిన తర్వాత బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నేను ఎందుకు చర్చికి రాలేదని, నేను రాలేకపోతున్నానయ్యా అని అనడం కంటే దానికి ముందుగానే దేవుణ్ణి మీరు వెతుకుతారుగాక. యేసయ్య ఒక మాట అంటాడు, మీరు ఒక్క గడియైనా మేల్కొని ప్రార్థించలేరా? చూడండి, భారంతో చెప్తున్నాడు యేసయ్య. ఫస్ట్ టైం అంటాడు, మీరు నాతో కూడా మేల్కొని ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది. మరలా ఒక్క గడియైనా మీరు నాతో ప్రార్థన చేయలేరా? చూడండి, చర్చికి మీరు వచ్చేది 1 గంట 2 అవర్స్ ఉంటారు అనుకోండి. ఆ 2 అవర్స్లో కూడా మీరు పడే బాధలు చూస్తే నాకు బాధ వేసింది. కొందరు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తారు, ఆ తర్వాత కొందరు ఫోన్ చూస్తూ ఉంటారు, ఆ తర్వాత కొందరు ఏదో ఆలోచన నన్ను చూసినట్టే కనిపిస్తూ ఉంటారు, కానీ గోవా మొత్తం తిరుగుతుంటుంది మైండ్. గోవా మొత్తం తిరుగుతూ ఉంటుంది, నన్ను చూసినట్టే ఇంట్రెస్ట్గినట్టు ఉంటారు, కానీ మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎయిర్పోర్ట్ దగ్గరికి, అటు పంజిమ్కి, మడగావుకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాడీ ఈజ్ ప్రెజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అంట. ఇంట్రెస్ట్గినట్లే ఇంట్రెస్ట్. అందుకే చర్చికి వచ్చేటప్పుడు మీరు సెల్ ఫోన్లు బంద్ చేసుకుంటే బెటర్. ఒక 2 అవర్స్ కదా ఉండేది, 1 అవరే కదా. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండేది. కొంతమంది క్లియర్గా కనిపిస్తుంది, మరలా ఫోన్ వచ్చిందని చెప్పి అలాగే వెళ్ళిపోయి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ లాగా, పిఎం సీఎం లాగా హల్లెలూయా అని వెళ్ళిపోయి ఇక్కడ చెప్పి బయటికి వెళ్ళిపోయి క్యావా బాత్ మే ఆవుంగా అని చెప్పేసి మాట్లాడుకోకుండా ఏమైంది? వర్క్ చేసే దగ్గర మీరు ఫోన్లో మాట్లాడితే ఓనర్ ఊరుకుంటారా? చూడండి, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వెనక ఓనర్ కూర్చో ఉంటుంది, ఆమె బోలో అని చెప్పేసి నువ్వు ఫోన్లో మాట్లాడితే పాగాలు బంద్ కరో ఫోన్ అంటుంది. అంటదా లేదా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఈ పాడు నువ్వు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే బంద్ కరదా, బాద్ మే బాత్ కరా అంటదా? ఆ డిసిప్లిన్ లేకపోతే వాళ్ళకైనా కోపం. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య సన్నిధులు ఎంత డిసిప్లిన్గా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అందుకే అడుగుతున్నాడు, మీరు నాతో కూడా ఒక్క గడియైనా మేల్కొని ప్రార్థించలేరా? క్లియర్గా అర్థమైపోద్ది కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా. సంవత్సరాలు గడిచే కొలది వీళ్ళు ఎలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. ఒకవేళ నేనే మారిపోతే బాగుంటుందేమో, ఇంకొకళ్ళు వస్తే బాగుంటుంది, కొద్దిగా షైనింగ్ అవుతారు అని నాకు నేనే ఆలోచించుకుంటూ ఉంటాను. కారణం ఏంటంటే ఆ రెస్పాన్స్ అనేది మీ ద్వారా మేము పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నారు, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు అన్నప్పుడు అంతకంటే మాకు సంతోషం ఇంకేముంది. మా ప్రయాస వ్యర్థం కాలేదు, 2 ఇయర్స్ సేవ చేసాం ఇక్కడ అని ఒక ఆత్మీయంగా మేము సంతృప్తి చెందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఒకవేళ మేము బాధతో ఈ పరిచర్య చేస్తే అది మీకు నిష్ప్రయోజనము. గనుకనే సాధ్యమైనంత వరకు ప్రార్థనలు నడిపిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాలు బోధిస్తూ ఉన్నాం, ఉపదేశాలు చెబుతూ ఉన్నాం, చర్చికి రెండని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తెలుసునా? మీరు మీ పిల్లలు మెలకువగా ఉండి సాతాన్ని జయించి దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలని. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ మెలకువ లేకపోయింది అనుకోండి, సాతానుగాడు ఎప్పుడు ఏ విధంగా వచ్చి క్రియ చేస్తాడో తెలియదు. సడన్గా చర్చికి రావాలనుకుంటారు, చుట్టాలు వచ్చేస్తారు, వెంటనే ఇంకేం పోతావులే చర్చికి కూర్చోలే. కానీ అలా ఉండకూడదు. మెలకువ ఉండి, సరే చుట్టాలు వచ్చారా, రండి మీరు కూడా చర్చికి రండి అని తీసుకొని రావాలి. లేదు వాళ్ళతో పాటు ఇంకా ట్రిప్ తిరుగుదాం అనుకుంటే సండే పూట కూడా దేవ సన్నిధిని వదిలిపెట్టి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ మెలకువ లేకపోతే సాతానుగాడు అలా తన వైపు సమయాన్ని కేటాయించేటట్లు తను లాక్కుంటాడు. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చుట్టాలు వచ్చినా
వాళ్ళని కూడా మందిరాన్ని తీసుకుని రావాలి, వాళ్ళని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాలి. ఆ విధంగా మెలకువతో మీరు ఉన్నట్లయితే మీ ద్వారా మీతో ఉన్నటువంటి రక్త సంబంధికులు కూడా ఆత్మీయంగా బలపరచబడుదురుగాక. లూకాసు వార్త 21:34 నుండి యేసయ్య చెబుతూ ఉన్నారు, మీరు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీరు మీ విషయమే మీ జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఏమంటాడు ఆయన, ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మెలకువను దేవుని ప్రజలు కోల్పోతారు. దేవుని ప్రజలు కోల్పోతారు. తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన. ఇప్పుడు వాక్యాలు వింటూ ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే వాక్యమే చెప్పారు, మరి మెలకువ ఏది? ఏమైందంటే బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన విచారాలు మాటలు ఇవి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తాయంటే అణిచివేస్తూ ఉంటాయి. కనుకనే గత వారంలో చెప్పిన వాక్యాలు మరల ఈ వారం గుర్తుండవు, బైబిల్ స్టడీలో చెప్పిన వాక్యాలు మరల గుర్తుండవు. ఎందుకంటే ఐహిక విచారాలు నీలో ఉండటం ద్వారా, తిండి వలన మత్తు వలన దేవుని యొక్క వాక్యాలు అణిచివేయబడి ఏమవుతుంది, మరలా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేని పరిస్థితుల్లో ఉన్న స్థితిలోనే ఉంటారు కొందరు. కానీ మిమ్మల్ని నా దేవుడు ఆత్మీయంగా ఇంకా బలపరచుదురుగాక. హల్లెలూయా. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఎవరిని మృంగుతున్నాను వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు సాతానుగాడు. ఎలా మృంగుతాడో తెలుసునా? సంఘంలో ఎవరో ఉంటున్న బలహీనతను చూపెట్టి నిన్ను బలహీనపరుస్తాడు. రక్త సంబంధికుల్లో బంధుమిత్రుల్లో ఎవరో ఒకళ్ళు అలా ఉన్నారు. ముఖ్యంగా సంఘ సహవాసములో ఆ మనుషుల యొక్క బలహీనతలు సాతాను గారు చూపెట్టి, వాళ్ళే అలా ఉన్నారు కదా నేను ఇలా ఉంటే నాకేంటి, వాళ్ళే ఇలా ఉన్నారు కదా నేను ఇలాగే బ్రతుకుతాను అని ఇతరులని కంపారిజన్ చేసుకునేటట్లుగా, ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగిన వ్యక్తులు ఒకవేళ ఉన్నప్పుడు వాళ్ళని చూసి సాతాను గారు చెప్తాడు, వాళ్ళే ఎలా ఉన్నారు కదా నువ్వు కూడా ఎలా అలా ఉండకూడదు. ఇంకా లోకస్తులు ఉన్నారు, వాళ్ళు మోసాలు చేస్తారు, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళే ఉంటారు. సాతాను గారు కొన్నిసార్లు వాళ్ళని చూపిస్తాడు. వాళ్ళే అంత బాగున్నారు కదా, మరి నువ్వెందుకు ఇలా, నీకేంటి సరే దరిద్రత, నీకేంటి ఆర్థిక అవసరతలు అక్కర్లు తీర్చబడట్లేదు, నువ్వు చేస్తున్న పనుల్లో ఫెయిల్యూర్స్ ఎందుకని చెప్పి సాతాను గారు ఏం చేస్తాడంటే లోకస్తులను చూసి నిన్ను బలహీన పెట్టే పరిస్థితులు వస్తాయి. ఆ విషయంలో నీవు మెలకువ కలిగి ఉందువుగాక. అందుకే ఓ సహోదరు ఒకసారి అన్నది, అన్నా లోకస్తులే బాగున్నారన్నా, మరి నేనెందుకు, నా కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయాయి, రోగాలు ఎక్కువైపోయాయి ఏంటన్నా అని బాధపడింది. అప్పుడు అనుకున్నాను, ఈమె ఎవరిని కంపేర్ చేస్తుంది? లోకస్తులను కంపేర్ చేస్తుంది. లోకస్తులను ఎవరిని మనం చూడకూడదు. బయటకు బాగానే ఉంటారు, కానీ లోపల వాళ్ళకి ఎన్ని కష్టాలో నీకేం తెలుసు, నాకేం తెలుసు. సాతానుడు ఒకవైపు అలా మెలకువ లేకుండా దేవుని ప్రజల్ని ఇబ్బందుల్లో చిక్కుల్లో పెడుతూ ఉన్నాడు. వాటికి మీరు దూరంగా ఉందురుగాక. మెలకువ కలిగి ఉండుడి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. ఇంకొక మాట పేతురు చెబుతూ ఉన్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు వాని యొక్క నోట్లో పడకుండా, వాడి యొక్క ఊబిలో పడకుండా ఉండ నిమిత్తమై విశ్వాసమందు స్థిరులై వానిని మీరు ఎదిరించండి. 3వది, 1 మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవికమైనటువంటి జ్ఞానం కలిగి నీవు ఉంటే సాతాన్ని జయించగలవు. 2వది మెలకువ కలిగి ఉంటే డ్రైవింగ్ చేస్తూ నువ్వు నిద్రపోతే ఏమవుద్ది? ఆ మధ్య సహోదరుడు 2 వీలర్ మీద వెళుతూ ఉన్నాడు. సడన్గా నిద్ర వచ్చేసింది, ఇక బైక్ వెళ్ళిపోయింది, అంతే ముళ్ళ కంచెల్లోనికి వెళ్ళిపోయింది. రోడ్డు మీద పడి ఉంటే తల పగలేదేమో. ఆయన అంటాడన్నా, నైట్ డ్యూటీ చేసి మెలకువలేని పరిస్థితుల్లో అలా అయిపోయింది, కానీ దేవుడు నన్ను తప్పించాడు అంటాడు. ఇంకో సహోదరుడు ఏం చేశాడంటే ఫోన్ ఇలా మాట్లాడుకుంటూ ఒకవైపు ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేస్తా అన్నాడు. అంత సావెందుకురా నీకు అంటాను నేను.
లేదన్నా అది అర్జెంట్ కాల్ అన్నాడా, అర్జెంట్ కాల్ అని చెప్పి ఇలా ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ వచ్చాడు, అలా వెళ్ళిపోయింది గొంతులోకి. ఎట్లో ఏ ఇబ్బంది కలగలేదు. ఎందుకు? మెలకు ఆత్మ లేకపోతే ఎన్ని యాక్సిడెంట్ జరగట్లేదు లోకములో. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, చాలా మీరు జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్ రూల్ని పాటించండి, గ్రీన్ సిగ్నల్ వేయగానే మీరు వెళ్ళిపోండి, రెడ్ పడగానే మీరు ఆగండి, లేదు అలాగే వెళ్తాను నా ఇష్టం అంటే ఇంకొకటి వచ్చి కొట్టేస్తాడు. అప్పుడు చేతులు కాళ్ళు విరిగిపోతాయి. దానికి మేము బాధ్యులం కాదంటాడు సీఎం, లేకపోతే గవర్నమెంట్. భౌతికంగానే ఇన్ని మెలకువలు ఉండాలని చెప్తూ ఉన్నప్పుడు, మరి ఆధ్యాత్మిక జీవితంలో సాతానుడు వాడు దేవుని ప్రజలైన మనల్ని నిన్ను బలహీన పెట్టకుండా ఉండు నిమిత్తమై నీవు మెలకువ కలిగి ఉందువుగాక. మూడవది, విశ్వాసమందు స్థిరులై ఉండండి. యేసయ్య మీద విశ్వాసం ఉంచారు మీరు, ఆ విశ్వాసము మీలో స్థిరంగా నిలవాలి. ఎప్పుడో తెలుసునా, అగ్ని వంటి శోధనలు వస్తాయి. ఇప్పుడు బాగానే ఉన్నారు, కళకళలాడుతూ ఉన్నారు, సంతోషము సమాధానము చేత నడిపించబడుతున్నారు. సడన్గా అగ్ని వంటి శోధన రావచ్చు. ఏ విధంగా? ఉదాహరణకి షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు కూడా బబులోను దేశంలో సుఖ సంతోషాలతో ఉన్నారు, చెరసాల్లో ఉన్నా కూడా హ్యాపీగా, ఎందుకంటే దేవుడు వారికి తోడే ఉన్నాడు కాబట్టి. అయితే జరిగింది ఏంటంటే, ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ రాజు ప్రతిష్ఠించినటువంటి బంగారు ప్రతిమకి నమస్కారము చేయకపోగా వెంటనే అగ్నిగుండములో వేయాలని ఆజ్ఞాపించారు. వేయబోతూ ఉన్నారు. దానిని వీళ్ళు 7 అంతలుగా అగ్నిని మండింపచేస్తూ ఉన్నారు. 7 అంతలుగా. సాధారణంగా స్టవ్ దగ్గర చేతులు కాల్చుకున్న వాళ్ళకి బొబ్బలు వేసిపోతాయి. ఇంకా 7 అంతల అగ్ని అంటే ఒకసారి ఆలోచించండి. అది వేడిమి గల అగ్నిగుండం. వాళ్ళు 7 అంతలుగా అగ్నిని మండింప చేస్తూ ఉండే కొలది వీళ్ళ యొక్క విశ్వాసము కూడా 7 అంతలుగా పెరుగుతూ వచ్చింది. కానీ ఇక అగ్నిగుండంలో వేస్తారయ్యా, ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు అని చెప్పి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు. వాళ్ళు అంటారు, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా కూడా మా దేవుడు మమ్మల్ని అక్కడ నుండి తప్పించగలడు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. సజీవంగా ఆయన బ్రతికించగలడు. మా దేవుడు జీవము కలిగిన వాడని వాళ్ళు విశ్వాసములు స్థిరంగా ఉన్నారు. కానీ బలహీనులు కాలేదు. రాబోయే రోజులు కూడా అలాగే రావచ్చు, వస్తాయి కూడా. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఇదిగో యేసుప్రభు దేవుడు కాదు, జై శ్రీరామ అనుమని అంట. కొందరు వాళ్ళు పాస్టర్లు నోటి ద్వారా ఒప్పుకోవాల్సి వచ్చింది, లేకపోతే చంపేస్తారు, కొడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి మనకొస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే మెలకువ కలిగి ఉండుడి. విశ్వాసములో షద్రక్, మెషక్, అబేద్నెగోలు స్థిరంగా ఉండుట చేత అగ్నిగుండములు వేయబడ్డా కూడా వారికి ఏ హాని కూడా కలగలేదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యములో క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి సంఘంతో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు, చూడండి. మీరు శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచు ఉన్నాను అంటాడు. పౌలు గారు అనేక ప్రాంతాల్లో తిరిగి దేవుని యొక్క సువార్త తెలియచేసి అనేకులను సంఘములో చేర్చాడు. వాళ్ళని బలపరిచి ఇంకొక చోటుకు వెళ్ళి అక్కడ కూడా సంఘాన్ని బలపరిచి అలా అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఈ కొలొస్సీ సంఘానికి దూరంగా ఉన్నాడు కొద్ది రోజులు. అప్పుడు ఈ ఉత్తరం రాస్తాడు. ఏమని? నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచు ఉన్నాను అంటాడు. మీ యోగ్యమైన ప్రవర్తన ఒకటి. రెండవది స్థిరమైన విశ్వాసము. క్రింద ఫుట్నోట్లో ఒక మాట రాయబడి చూడండి, యుద్ధ సన్నద్ధులై నిలుచుటకు అనే మాట. ఎవరిని జయించు నిమిత్తమై? సాతాను గాన్ని ఎదిరించి జయించు నిమిత్తమై యుద్ధ సన్నద్ధులై నిలుచుటకు యోగ్యమైన ప్రవర్తన.
మనుషులను ఎదిరించాలంటే క్షణంలో ఎదిరించే వాళ్ళు ఉన్నారు. లేరా మీరు? ఏంటి నువ్వు అన్నావు, నన్ను ఇలా అన్నావంట అని చెప్పేసి వెంటనే బొంబాయి అయిపోయింది. మనుషులను ఎదిరించటంలో నంబర్ 1, కానీ సాతాన్ని ఎదిరించటంలో 0. ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఇక నీకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. మరి సాతాన్ని నువ్వు ఎదిరించగలగాలి కదా, సాతాన్ని. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీ యోగ్యమైన ప్రవర్తన సాతాన్ని జయించే విషయంలో ముఖ్యంగా అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు సాతాన్ని మనము ఎదుర్కోగలగాలి. హల్లెలూయా. అగ్ని వంటి శోధనలు, దుఃఖకరమైన పరిస్థితులు, కొన్నిసార్లు మాకు కూడా బలహీనతలు ఉంటాయి. వచ్చినప్పుడు ప్రభువా ఏంటయ్యా మా పరిస్థితి అని చెప్పి మేము కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకొని ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక సాడ్గా ఉన్నప్పుడు, ఆ మధ్య చేతికి యాక్సిడెంట్ అయ్యి చాలా బాధలో ఉన్నాను. అప్పుడే మీటింగ్స్ జరుగుతున్నాయి, రాజన్న మీటింగ్స్. ఇక అవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. చాలా బాధతో ఉన్నాను. వెంటనే చిన్న బుడ్డబ్బాయి వచ్చి చెయ్యి లాగి బాగున్నావా అంటాడు. ఫ్రెండ్లీగా. వెంటనే బాధ మర్చిపోయా. చెయ్యి లాగి బాగున్నావా అని అంటాడు. ఇప్పుడు ఆ మాట ఎవరన్నా అంటారా అని చూస్తాను, ఎవరు లేదు. ఇట్లాగే సీరియస్ చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే చిన్నపిల్లలంటే చాలా ఇష్టపడతారు. కొంత వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అయ్యా బాగున్నావయ్యా అన్నప్పుడు చూడండి, ఒక ఆదరణ కలిగిద్ది మాకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యముగా దేవుని ప్రజలైన వారికి విరోధంగా అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు, ఆ అగ్ని వంటి శోధనలు ఎవరు అనుమతిస్తాడు? సాతాను గాడు అనుమతిస్తూ ఉంటాడు. యోబు జీవితంలో చూస్తూ ఉన్నాం. ఏమని? నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణము వలె కనబడుదును అంటాడు. సువర్ణము వలె కనబడుతును. యోబుకు తెలుసు సాతాను గాడు ఒకవైపు నన్ను బలహీన పెడుతూ ఉన్నాడు, దేవుడు కూడా ఒకవైపు విశ్వాస పరీక్ష అనుమతిస్తూ ఉన్నాడు అని ఎరిగి విశ్వాసమందు స్థిరంగా ఉండి ఆయన అంటాడు, నేను ఇప్పుడు చనిపోయినా, పాతి పెట్టబడ్డా, మరలా నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు కాబట్టి నేను సజీవంగా లేపబడతాను అని ఒక అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఆయన పలుకుతాడు ఆ మాట. ఆ విశ్వాసకరమైన ఆ మంచి ఒప్పుకోలను బట్టి యోబుని దేవుడు 2 ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. 2 దీవించాడు. అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు ఇవి సాతాను కూడా కొన్నిసార్లు కలగజేస్తాడు. కొందరికి బలహీనతలు, రోగాలు తెచ్చిపెట్టవచ్చు. దావీదు అంటాడు, నేను కఠినముగా బాధింపబడ్డా దేవుడు నన్ను మరణానికి అప్పచెప్పలేదు అని. ఇక చచ్చిపోతామనే స్థితిలోనే తీసుకొస్తాడు సాతాను గాడు, కానీ దేవుడు మరణానికి అప్పచెప్పడు. అప్పులు ఎక్కువైపోయి, రోగాలు ఎక్కువైపోయి, అసమాధానంతో కూడా బలహీన పెడుతూ ఉంటాడు. అప్పుడు కూడా దేవుడు తన ప్రజలైన వారిని చేయి విడవడు. కానీ బై ఫెయిత్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కనుక ఆ విశ్వాసం, స్థిరమైన విశ్వాసం నీలో ఉన్నప్పుడు అపవాది అయినటువంటి సాతాన్ని నీవు జయించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. యోధా పత్రిక 21వ వాక్యములు చూస్తూ ఉన్నాం. మొదట దేవుని మీద ఉంచిన విశ్వాసం ప్రారంభ దశలో బాగానే ఉంటుంది. కొన్ని కఠినమైన కష్టాలు వచ్చినప్పుడు ఆ విశ్వాసములు స్థిరపరచబడడం ఒకటి. పరలోక రాజ్యానికి నీవు సమీపంగా ఉన్నావు, అందునిమిత్తము కూడా అతి పరిశుద్ధమైన విశ్వాసం అవసరం. దేవుని యొక్క రాజ్యం సమీపించే కొలది, ప్రభురాగడ సమీపించే కొలది ఆ విశ్వాసం పెరుగుతూ రావాలి. కానీ ఏదో ఒక సింపుల్ లైఫ్గా అందరూ వెళ్తూ ఉన్నారు, పోతూ ఉన్నాం, ప్రార్థనకు వెళ్తున్నారు, వస్తారు, రొటీన్గా కాకుండా దేవుడు ఒకరోజు రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యానికి నేను వారసులు కాబోతూ ఉన్నాం, మా కుటుంబం, నేను అని ఎరిగి ఆ శుభప్రదమైన నిరీక్షణతో మీరు జీవించిన వారై అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి అంటాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి. ఆ మాటలో ఉన్న ఇంకొక సత్యం ఏంటంటే, ఈ క్షణము నేను చచ్చిపోయినా పరలోక రాజ్యాన్ని చేరుతాను అనే విశ్వాసం చూడండి, దాన్ని అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటారు. హల్లెలూయా.
కొందరికి ఆ విశ్వాసం ఉండదు. చచ్చిపోయిన తర్వాత చూడొచ్చులే, రేపేం జరుగుతుంది మనకేం తెలుసులే అని అవిశ్వాసంతో ఉంటారు. చూడండి, వాళ్ళు ఎత్తబడలేరు. ఆ ఫెయిత్ఫుల్ ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక కన్ఫర్మేషన్ ఉండాలంతే. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తానా పరలోకానికి వెళ్తానా డౌట్తో ఉంటే నరకమే. అయితే కన్ఫర్మేషన్, ట్రైన్లో రిజర్వేషన్ చేసుకున్నప్పుడు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. వచ్చేంత వరకు టెన్షనే, గుడాల పండుగ వెళ్తున్నాను, కన్ఫర్మ్ అయిద్దా లేదా అని. కన్ఫర్మ్ వచ్చేసిందిలే, హాయిగా పడుకోవచ్చు అంట. కన్ఫర్మ్ కాకపోతే ఎంత టెన్షన్ చూడండి. అదేవిధంగా పరలోక రాజ్యానికి నేను నా కుటుంబం వెళ్తాను అనే కన్ఫర్మేషన్ కలిగి ఉండి మనము సిద్ధపడుతుము కాక. కన్ఫర్మ్గా వెళ్తాను అనేవాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా డౌట్తోనే ఉన్నట్టుంది. ఇన్ని రోజులు స్లోగా చెప్పాను కదా, ఇంక గట్టిగానే చెప్పాలన్నట్లు ఒక కన్ఫర్మేషన్ కనుక ఆ విశ్వాసం ముందు మీరు స్థిరులై ఉండుడి అని అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. 4వ మాట, అపవాది అయినటువంటి సాతాన్ని నీవు ఎదిరించు నిమిత్తమై 1 నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, 2వది మెలకువ కలిగి ఉండండి, 3వది విశ్వాసం ముందు మీరు స్థిరులై ఉండండి, ఎక్కడ కూడా అవిశ్వాసానికి చోటు ఇవ్వబోకండి, 4వది దేవునికి లోబడి ఉండుడి. ఆ మాటను చదువుకుందాం. కాబట్టి దేవునికి మీరు లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి నీవు లోబడి ఉన్నావనుకో, అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించగలవు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రికి ఆయన లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు లోబడి ఉన్నాడు. లోబడి ఉండుట ద్వారా తండ్రి యేసయ్య తల్లిదండ్రి దగ్గర ఆశీర్వదించబడుతూ వచ్చారు. లోబడ్డం, పిల్లలు తల్లిదండ్రికి లోబడ్డప్పుడు సంతోషపడతారు, లోబడక ఎదురు తిరిగితే అదొక బాధ. అయితే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు. మరి ముఖ్యముగా ఇంకొక విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో పరలోకపు తండ్రికి యేసయ్య లోబడి ఉన్నాడు. పరలోకపు తండ్రికి ఎంతగా లోబడ్డాడంటే, మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి, చూడండి, మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణము పొందునంతగా. ఇప్పుడు ఎవరైనా సడన్గా నీకు ఉరిశిక్ష పడింది అంటే ఎందుకు పడిందన్నా, ఏ తప్పు చేశానో అంట. యేసయ్య ఏ తప్పు చేయలేదు. మన కొరకు ఆయన శిలువ మరణం పొందినంతగా తండ్రికి ఆయన లోబడ్డాడు, విధేయత చూపాడు. గనుకనే ఏం జరిగింది తెలుసునా? యేసుక్రీస్తు వారు ఆయన సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు భయపడిపోతూ ఉన్నారు. బోధకుడా, గాలి తుఫాను వచ్చి ఓడ అల్లకల్లోలమైపోతూ ఉంది, నీవు పడుకొనున్నావేంటి, మమ్మల్ని రక్షించవా, కాపాడవా అని అంటారు. కానీ వెంటనే యేసయ్య అంటాడు, గాలి నీవు నిమ్మళమైపో, గాలిని సముద్రాన్ని అలలకి చెలరేగుతున్నటువంటి పెను తుఫానులకు యేసయ్య ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు అంతే. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యంలో గాలిని గద్దిస్తూ ఉన్నాడు. వెంటనే సముద్రము, ఆ కెరటాలన్నీ కూడా అణగిపోయెను. చూడండి ఆ మాటని. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని. చూడండి, ఇప్పుడు గాలి, ఆ సముద్రం, ఇప్పుడు బైనా బీచ్కి వెళ్ళి పెద్ద కెరటాలు వచ్చాయి, అక్కడికి వెళ్ళి నువ్వు ఆగో అన్నమాట ఆగుతుంది. బొగ్మాల బీచ్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి, సునామీ రాబోతుంది అనుకోండి, వెంటనే ఆగో అని చెప్పి మీలో ఎవరైనా అన్నారనుకో, జావ పాగాలంటుంది అది.
ఎందుకో తెలుసునా, నువ్వు తల్లిదండ్రులకు లోబడట్లేదు, నాకు లోబడట్లేదు, కనుక నేను ఇక్కడ లోబడను అంటుంది. అథారిటీ, డివైన్ అథారిటీ. కానీ యేసయ్య మాటలో ఉన్న శక్తిని చూడండి. ఎందుకు ఆయన మాటకి సృష్టికి కూడా అంతగా లోబడ్డానికి గల కారణం ఏంటో తెలుసునా? యేసయ్య తండ్రి యొక్క మాటకి, తండ్రికి లోబడ్డాడు కాబట్టి గాలి సముద్రమును ఈయనకు లోబడును. చప్పట్లు కొడతాం గట్టిగా. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని కూడా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యములో అక్కడ కూడా అపవిత్రాత్మలు పట్టినటువంటి ఒక అతను ఉన్నాడు. అంతటా వారు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు తర్వాత చదువుకోనండి. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అపవిత్రాత్మ చూడండి, అపవిత్రాత్మలకు కూడా తెలుసు యేసయ్యలో ఉన్నటువంటి శక్తి ఏంటో, ఆయన బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని. ఆ మధ్య ఆంధ్రాలో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నా ప్రక్కన ఒక సాధు ఆయన కూర్చున్నాడు. మొత్తం ఒక సాధు మనిషి, ఆయన హిందూకు సంబంధించిన వ్యక్తి. నాకెళ్ళి చూశాడు, వైట్ డ్రెస్ వేసిండి. ఎవరు మీరు అని. నేను పాస్టర్. యేసయ్య గొప్పోడండి అని అంటాడండి. వాడు చెప్పేదేమో సాతాను యొక్క బోధ, సాతాను మార్గం నడుస్తాడు. కానీ యేసయ్య గొప్పోడండి, గొప్ప దేవుడండి అని అంటాడు. వాడికి తెలుసు యేసయ్య గొప్పోడని. అయినా కూడా కులము, మతము, వీటికి సంబంధించిన ఆచారాల్లో నలిగిపోయి బయటికి రాలేని ప్రజలు లోకంలో ఉన్నారు. మా మతం వేరు, మా కులం వేరు, మా దేవుడు వేరు అని ఆ కులమత పిచ్చి కలిగిన వాళ్ళు దాని నుండి బయటికి రాకుండా దాంట్లోనే మగ్గిపోతూ ఉన్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయాలి మనం. సాతాను గాడికి తెలుసు. అందుకే అంటాడు, అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అంటాడు, నీవెవడో నాకు తెలుసయ్యా, మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు. అందుకు యేసు అంటాడు, ఊరకుండము, వానిని విడిచిపోమ్మని వానిని గద్దింపగా ఇక పొగడింది చాలే, నోర్మై వెళ్ళిపో అని గద్దించాడు. అంతే. వెంటనే అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. హల్లెలూయా. అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. అలాంటి ఒక అధికారం, శక్తి యేసయ్యకు ఎలా దొరికిందో తెలుసునా? తండ్రి అయిన దేవునికి లోబడుట ద్వారా, తల్లిదండ్రికి లోబడుట ద్వారా. మీరు దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదాన్ని గద్దించండి, వాడు వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా సడన్గా ఎవరికి దయ్యాలు పడితే అర్థం కాదు. అప్పుడు మీరు నన్నే పిలవనక్కర్లేదు. ఆ డివైన్ అథారిటీ నీవు పొందుకొని ఉండగలిగితే, పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకొని ఉన్న వ్యక్తివైతే, వెంటనే యేసు నామములో పోని గద్దిస్తే చాలు, అవి తొలగిపోతాయి. ఆ అథారిటీ నీలో ఉండాలి, ఆ శక్తి నీలో ఉండాలి. ముందుగా దేవునికి లోబడి ఉండే ఆ నేచర్ ఉన్నప్పుడు అవి తొలగించబడిపోతాయి. లేదు నేను దేవునికి లోబడను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని చెప్పిన మాటలకి నేను లోబడను, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను. బైబిల్ చెబుతుంది, బలి కంటే దేవునికి లోబడి ఉండడమే శ్రేష్టమైంది. బలి కంటే మీరు దేవుని సన్నిధికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, పరిచర్య చేయవచ్చు, అన్నీ చేసి దేవునికి లోబడకపోతే ఏం ప్రయోజనం? మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్ని కొనిపెట్టి అంత మంచిగా చూసుకొని మీ మాటకు తిరగబడితే ఎలా ఉంటుంది? అంతే. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, మీరు నాకు లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని జయించే ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. స్కూల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఖచ్చితంగా పాటిస్తే, లోబడి ఉంటేనే వాళ్ళకి సరైన సమయానికి రావాలి. 8 o'clock స్కూల్కి రావాలంటే రెడీగా ఉంటాం స్కూల్ దగ్గర. కరెక్ట్ టైంకి వాళ్ళని వదిలిపెట్టాలి. కొద్దిగా లేట్ అయిందా, లేకపోతే ఆ రోజు రాలేదా, ఫైన్, పనిష్మెంట్.
రూల్స్ని పాటించకపోతే, లోబడకపోతే పేరెంట్స్కి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్స్ రూల్స్ ఉన్నాయి. ప్రతిదానికి లోబడి నడిచే బాధ్యత ప్రజలందరికీ ఉంది. దేవుని ఎదుట కూడా అంతే. యేసయ్యకు మనం లోబడి ఉండుట చేత అపవాదిని సులువుగా మనము జయించగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని మీరు చూడండి. 5వదిగా, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కానీ వాన్ని జయించడానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏంటో తెలుసునా? నిబ్బరమైన బుద్ధి, మెలకువగా ఉండడం. 3వదిగా, విశ్వాసమందు స్థిరులై ఉండండి. మీరు దేవునికి లోబడి ఉండండి. యేసయ్యకు లోబడి మీరు సాతాన్ని ఎదిరించగలరు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఎవరి నామం? యేసయ్య నామం. ఆ నామాన్ని మీరు అనుసరిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు కనుక మీరు లోబడి ఉంటే అపవాదిని ఈజీగా జయించగలరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యములో, అపవాదిని ఎదిరించుటకు మీరు సర్వాంగ ఆయుధములను ధరించుడి. పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీరు పోరాడున్నది శరీరులతో కాదు. ఇప్పుడు మీకు పోరాటం ఉంది ఎవరితోనైనా? ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్తో ఏమైనా యుద్ధాలు ఉన్నాయా? యుద్ధాలు లేవు. ఉంటే అత్తాగోడల మధ్యలో, తోడుగోడల మధ్యలో, అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యలో ఉన్నాయి పోరాటాలు. ఇక వాటిని చేయిస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. మరి ముఖ్యముగా పౌలు గారు అంటారు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు ఉన్నాయి. అవి వచ్చుచు పోవచ్చు, ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటాయి. అందునిమిత్తం ఏం చేయాలి? మీరు సర్వాంగ ఆయుధములను ధరించుకొనండి. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు సమస్త ఆయుధాలు ఉంటాయి. మొన్న ఆర్మీ ఒక ఎగ్జిబిషన్ జరిగింది. వాళ్ళు వేసుకున్నటువంటి ఒక యూనిఫామ్ ఒక 30 kgs ఏమో ఉన్నాయి. అంత వెయిట్తో కూడినటువంటి ఒక ఆయుధాలు ధరించుకొని వెళ్తే కానీ యుద్ధం చేయలేరు. వెయిట్ ఇంత బరువు నేను మోయలేను, నేను ఆర్మీలో పనిచేయలేను అంటే కూర్చో, సోమవారం ఇంట్లో కూర్చో, రిటైర్మెంట్ తీసుకొని. రోగాలు వచ్చి చేస్తారు. ఆర్మీలో చూడండి ఒక్కొక్క ఆయుధం ఎంత బరువు. ఆ యుద్ధ వస్త్రాలు కూడా బరువైనవి. ఆయుధాలు వద్దు అని వెళ్తే యుద్ధంలో చేస్తారు. సాతానుతో యుద్ధం చేయటానికి కూడా ఆయుధాలు కావాలి. పిస్టల్ అవసరం లేదు, గన్ అవసరం లేదు, AK-47 అవసరం లేదు. ఏమవసరం? పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఏమని? సత్యమనే దట్టి. వాట్ ఈస్ ట్రూత్? దేవుని వాక్యమే సత్యం. సత్యమనే దట్టి నీవు కట్టుకున్నావు అనుకో, సాతాన్ని నీవు ఓడించగలవు. హల్లెలూయా. సత్యమనే దట్టి. వాక్యాన్ని వింటూ ఉన్నారు, విని విడిచిపెట్టు వారే ఉండకుండా వాటిని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. మెమొరీ కార్డు లాగా. ఒక్కొక్కరు సెల్ ఫోన్లో 64 GB ఉంది నా దగ్గర అంటారు, 8 GB ఉంది అంటారు, 4 GB ఉంది అంటారు. 2 GB ఉంటే ఏం ప్రయోజనం? మెమొరీ ఈ బుర్రలో, మనసులో దేవుని యొక్క వాక్యాలు ఎంతగా మీలో స్టాక్ అయి ఉంటాయో, భద్రపరచబడి ఉంటాయో, అంతగా నీవు సాతాన్ని జయించగలవు. లేదు, వాక్యాలు లేకపోతే జయించలేవు. వాక్యమనే ఖడ్గం అది. వాక్యమనే ఖడ్గం. సాతాన్ గాడికి వాక్యాలు తెలుసు. అందుకే యేసు దగ్గరికి వచ్చి సాతాన్ గాడు అంటాడు, ఇదిగో ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను. దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. లోకమంతా చూపించి నాకు నమస్కారం చేయమని చెప్తాడు. అప్పుడు కూడా సాతాన్ని జయించాడు. దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి అప్పుడు కూడా వాక్యం చూపెట్టే యేసుని శోధిస్తూ ఉన్నాడు. వాక్యం తెలియకపోతే పరిస్థితి ఏంటి? గనుకనే వాక్యాలు ఏదో విని వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నట్లయితే మీరు సాతాన్ని జయించలేరు. ఆ వాక్యాలు మీ హృదయంలో, మీ మనసులో భద్రంగా ఉన్నప్పుడే సమయ సందర్భాలు వచ్చినప్పుడు వాడు పోరాడుతూ వచ్చిన సమయంలో ఈ సత్యమనే దట్టి ఉండుట ద్వారా వాన్ని ఈజీగా జయించగలము. హల్లెలూయా. ఇంకా నీతి అనే మైమరు ఉంది, సమాధానము, విశ్వాసం అనే డాలు. ఇవి అక్కడ ఇచ్చినటువంటి ఆయుధాలు. వీటిని ఆత్మ సంబంధమైన ఆయుధాలు
భౌతికమైన సంబంధం, భౌతికమైన ఆయుధాలు తీసుకొని వెళ్ళి శత్రువులను హతమార్చవచ్చేమో, కానీ శత్రువులందరికంటే పరమశత్రువు ఒకడు ఉన్నాడు. ఎవడు? సాతాను గారిని జయించాలి మనం. అప్పుడే ఒక రోజున పరలోక రాజ్యానికి మనం వారసులు కాగలము. యుద్ధం జరగబోతుంది, మూడో ప్రపంచ యుద్ధం అనుకోండి నెక్స్ట్. కానీ మధ్యాకాశంలో కూడా సాతాను యొక్క సమూహాలు పడద్రోయబడే ఒక యుద్ధం రాబోతుంది. అప్పుడు సంఘం ఎత్తబడటానికి ముందుగా యుద్ధం జరుగుతుంది. దానికి ముందుగానే ఈ లోకంలో ఉన్నప్పుడే సాతాన్ని మనం ఎదిరించి జయించుదుముగాక. హల్లెలూయా. ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఈ జనవరి, ఈ చివరి పునరుత్థానపు ఆరాధనకు వచ్చిన మీరు ఈ మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వాక్యములో అపవాది మొట్టమొదట ఎక్కడ పోరాడాడు తెలుసునా? ఏదైనా తోటలో అవ్వ దగ్గరకు వచ్చి, అవో ఇది నిజమా అన్నాడు. చూడండి ఏమంటాడు అతను? కుయుక్తితో. దేవుడేమో ఒక గొప్ప ప్రణాళిక మానవుని పట్ల కలిగిన వాడై ఆలోచించి ఏదైనా తోటలో సమస్తాన్ని సృజించి అవ్వ ఆదాముని ఉంచితే దేవుని యొక్క ఆలోచనని చెడగొట్టాలని, ఇంకా ఆయన ఆలోచన ఏంటో తెలుసునే? దేవునికి మన పట్ల ఉన్న ఆలోచన, దేవుడు తన పోలికలో నరుని సృజించి ఒక తోటలో, ఏదైనా తోటలో ఉంచాడు. ఆ తోటలో అవ్వ ఆదాము ఉన్నారు. వాళ్ళతో ప్రతి సాయంత్రం సంభాషిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. మనమంటే దేవునికి అంత ఇష్టమండి. కనుకనే తన పోలికలో మనల్ని ఆయన సృజించాడు. 10 తలలు 10 కాళ్ళు లేవు ఆయనకి. మనం యేసు ఎలా ఉన్నాడో మనం అలాగే ఉన్నాం. ఆయన మనతో ముచ్చటించాలని, మాట్లాడాలని, మన మీద ప్రేమ కలిగిన వాడై సృష్టిని చేశాడు, ఏదైనా తోటను చేశాడు, అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచితే సాతానుగాడు ఆ అందమైనటువంటి ఉద్దేశాన్ని చెడగొట్టడానికి ఈ మాట పలుకుతున్నాడు. అవ్వా ఇది నిజమా? ఏంటి ఆ పండ్లు తినకూడదని చెప్పింది నిజమా? అవునయ్యా, అవును తినకూడదని చెప్పాడు. తింటే నువ్వు దేవత వలె అవుతావు, దేవుడు చెప్పిన మాట నమ్మబాకు అని అబద్ధపు మాటలు పలికిన ఆ మాట విని ఆ పండును తిన్నది. కుయుక్తిలో పడిపోయింది. ఇప్పుడు అదే ఒక అనుభవం ప్రజల జీవితాల్లో కూడా సంతరించుకున్నది. ఇది నిజమా? ఇలాగే ఉండాలా మనము? లేదు, ఇలా ఉండలేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అని స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని ఆనాడు అవ్వ ఆదాం పాపం చేశారు. దేవుడు చెప్పాడు ఆ పండ్లు తినవద్దు అన్నాడు. తినవద్దంటే తినవద్దు అంతే. డేంజర్ అని రాసి పెట్టారు ట్రాన్స్ఫర్ దగ్గర. ఎందుకు డేంజరో నేను టచ్ చేస్తే డేంజర్ అని రాసి పెట్టారు అంతే. వార్నింగ్. ఒక వైర్లన్నీ వేసి వార్నింగ్ బోర్డు పెట్టి ఉంటారు. లేదు నేను వెళ్తానంటే అది ఒక పర్టిక్యులర్ ఒక ఉద్దేశము చేతనే, ఒక ఆలోచన చేత దేవుడు చెప్పినప్పుడు సాతాను గాడు దాన్ని చెడగొట్టాడు. ఆదికాండం 27వ అధ్యాయము 35వ వాక్యములో ఇంకొక వ్యక్తి కుయుక్తిలో పడిపోయినట్లుగా ఏశావుతో తండ్రి అంటాడు, ఏశావు నీ సహోదరుడు కపటాన్ని తీసుకొని పోయాడురా అని అంటాడు. చూడండి, సాతానుగాడు డైరెక్ట్గా అటాక్ చేశాడు ఏదైనా తోటలో. సెకండ్, కపటోపాయముతో మనుషుల్లో జొరబడి సొంత తమ్ముడు అన్నని మోసం చేసి దీవెని తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి, కపటోపాయముతో. ఈ కపటోపాయం ఆలోచన ఇది సాతానుది. ఏదైనా తోటలో మొదట ప్రారంభించబడింది. సెకండ్ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ఏశావుతో తండ్రి అంటాడు, అరే నువ్వు పెద్ద కుమారుడు కదా, జ్యేష్ఠ కుమారుడు కదా, నీకు రావాల్సిన దీవెన అతను తీసుకొని వెళ్ళిపోయాడు రా కపటోపాయముతో అంటాడు క్లియర్గా. కపటోపాయముతో. క్రొత్త నిబంధన కాలంలో కూడా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యములో ఆ ఒక మాటను చూడండి. పోకిరి చేష్టల చేత మరులు కోల్పుచూ ఉన్నారు అంటాడు.
2వ అధ్యాయం 18వ వాక్యములో, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుటయు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై చూడండి, సంఘములో కూడా క్రొత్త నిబంధన కాలంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. సాతానుడు ఒకవైపు డైరెక్ట్గా వచ్చి దేవుని ప్రజల్ని కుయుక్తులు పడవేస్తే, రెండవది మనుషుల్లో జొరబడి సొంత అన్నని లేకపోతే సొంత తమ్ముణ్ణి సొంత చెల్లిని కూడా మోసం చేసేవాళ్ళు లేకపోలేదు. ఈ ఆస్తులు గొడవలు ఉంటాయి చూడండి, ఆ సమయంలో అర్థమైపోద్ది. అందుకే కొందరు బాధపడుతూ ఉంటారు, నా సహోదరుడు సొంత చెల్లి అన్నా సొంత తమ్ముడే అన్నా కానీ ఇలా మోసం చేశారు కపటోపాయముతో. ఆ ఆలోచన అది ఎవరిది? సాతాను గాడిది. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనుకుంటే అది మంచి ఆలోచన. కానీ కపటోపాయముతో కుయుక్తితో చేసే ఆలోచనలు ఉన్నాయి చూడండి, అవి చాలా డేంజర్. అది అపవాదికి సంబంధించినటువంటి ఆలోచనలు. అవి దేవుని ప్రజల మధ్యలో ఎన్నడూ కూడా రాకూడదు. హల్లెలూయా. మూడవది, పోకిరి చేష్టల చేత మరులు కోల్పుచూ ఉన్నారు. దైవభక్తికి సంబంధించినటువంటి అనుభవాల్లో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి కార్యాలకి దేవుని ప్రజలు చోటు ఇవ్వకూడదని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇవన్నీ కుటుంబంలో కానీ సంఘములో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి తంతు ఏంటంటే, మనుషుల్లో జొరబడి సాతానుడు తన క్రియని తాను చేసుకొని వెళ్తూ ఉన్నాడు, కానీ మనుషులకు అర్థం కావట్లేదు. అయితే పౌలు గారు చెప్తూ ఉన్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యములో, సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి బెంగళూరులో నేను చర్చికి వెళ్ళినప్పుడు, విశ్వాసకు ఉన్నప్పుడు, అక్కడ పైన ఒక అతను, హిందూ అతను భయంకరంగా సౌండ్ చేస్తున్నారు మీరని చెప్పి పోట్లాడుతున్నారు. అక్కడున్న బ్రదర్ అంటాడు, వాడిది తప్పు కాదు, వాడికి పట్టిన దురాత్మ తప్పు, అందుకే వాడు అలా బూతులు మాట్లాడుతున్నాడులే, మౌనంగా ఉండండి. ఒక వ్యక్తి దూషిస్తూ ఉన్నాడు, బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, కపటోపాయముతో క్రియ చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి అన్క్లీన్ స్పిరిట్స్ ద్వారానే అతడు క్రియ చేస్తాడు. అతన్ని బట్టి కోపపడితే మనకేం ప్రయోజనం? సాతాను వానిలో నుండి తొలగిపోయేటట్లు ప్రార్థన చేద్దామని అందరూ ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి గద్దించాడు. యేసు నామములో పో అని. వెంటనే అతను నోరు మూసాడు, అన్యుడు నోరు మూసాడు, అంతే. కనుక ఏ ఒక్కరిని కూడా మనము భౌతికంగా హింసించిన అక్కర్లేదు. మనుషుల్లో క్రియ చేస్తున్నటువంటి ఆ దురాత్మల కార్యమని ఎరిగి అపవాది తంత్రములను ఎదిరించుటకు సర్వాంగ ఆయుధములను మనం ధరించుకొని వారిని ఎదిరింతుముగాక. హల్లెలూయా. కుటుంబంలో పోరాటం ఉంటుంది, సంఘంలో పోరాటం ఉంటుంది. సాతానుగాడు మెలకువ లేకుండా చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ 5 మాటలను బట్టి మెలకువ కలిగి మనము ఎంతో జాగ్రత్తగా సాతాన్ని జయించాలి. అప్పుడే ఒక రోజున పరలోక రాజ్యానికి అర్హులు కాగలము. 5 విషయాలు మీకు చెప్పాను. 1, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. 2వది, మెలకువ కలిగి ఉండండి. 3వది, విశ్వాసమందు మీరు స్థిరంగా ఉండండి, అప్పుడు సాతానుడు ఏమీ చేయలేడు. 4వది, దేవునికి లోబడి ఉండండి. మనుషులకు నేను లోబడను, బంధువులకు లోబడను, వీళ్ళకు లోబడను అనవచ్చేమో, కానీ యేసు ఎదుట ఖచ్చితంగా లోబడినప్పుడే అపవాది నీ ఎదుట నుండి పారిపోతాడు. 5వది, సర్వాంగ ఆయుధాలు నీవు ధరించుకోవాలి, అప్పుడే సాతాన్ని జయించగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.